హిందూ మతోన్మాద శక్తుల ఘాతకానికి బలైనటువంటి రోహిత్ వేముల 8వ వర్ధంతి మనం ఈరోజు మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తా టీఎఫ్టీయూ ఆఫీసులో జరుపుకుంటున్నాం. సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముందుగా మనం రోహిత్ వేములకు ఒక 2 నిమిషాలు మౌనం పట్టిద్దామని తెలియజేస్తాం. జోహార్ రోహిత్ వేముల, కొనసాగిద్దాం రోహిత్ వేముల ఆశయాలు, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను. రోహిత్ వేముల 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతూ వ్యవస్థీకృత హత్యకు గురైన విషయం మనందరికీ తెలుసు. మనిషిని ఉరిదీయడం అనేది సరైన విధానము, అదొక ప్రక్రియ సరైనది కాదని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులు కనుక యూనివర్సిటీలో అనేక అంశాలపైన విద్యార్థులు స్పందిస్తుంటారు. అట్లా స్పందించడాన్ని అక్కడే ఉన్న ఈ ఏబీవీపీ నాయకులు తట్టుకోలేకపోయారు. అంశాలపైన రోహిత్ వేముల ప్రశ్నించాడు. ఇట్లా ప్రశ్నించడాన్ని యూనివర్సిటీ యాజమాన్యం అంటే వీసీ వదిలే అప్పారావు సహించలేకపోయాడు. ఎవరు స్పందించనందునే ఏమైంది, యూనివర్సిటీ యాజమాన్యం 5 దళిత విద్యార్థులను బహిష్కరించింది. ఊర్లో అంటరానితనం ఉంది, వాడలు ఉన్నాయి, ఊరు ఉంది, వాడ ఉంది. మరి మేము చదువుకొని ఉన్నది లేదు, తిని చదువుకొని యూనివర్సిటీలోకి వచ్చి కొద్దిగా ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పి భావించిన విద్యార్థులు, దళిత విద్యార్థులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ యూనివర్సిటీలో కూడా కులం ఉంటే ఎట్లా అని చెప్పి ఇక్కడ కూడా కులం ఉంది అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా రోహిత్ వేముల త్యాగంతోనే యూనివర్సిటీలో కూడా కులం ఉంది అని చెప్పి మనకు ఆయన త్యాగం ద్వారానే బయటపడ్డది. నూతన జాతీయ విధానం 2020 కరోనా సంక్షోభ సమయంలో తీసుకొచ్చారు. విద్యా విధానం తీసుకురావడంలో మనం తప్పుపడట్లేదు, కానీ విద్యా విధానాన్ని తీసుకొచ్చిన తీరుని తప్పుపడుతున్నాం, తీసుకొచ్చిన సందర్భాన్ని తప్పుపడుతున్నాం, తీసుకొచ్చిన పరిస్థితిని పట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ చావు బతుకుల మధ్యలో ఉంటే ఈ కేంద్ర క్యాబినెట్ మాత్రం 2020లో ఎలాంటి చర్చ లేకుండా చట్టసభలో కానీ, మేధావులతో కానీ, విద్యార్థులతో కానీ, ఉపాధ్యాయులతో చర్చ లేకుండా తీసుకురావడం ఉన్న దాని యొక్క కుట్రనే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సమాజం అసమానతల సమాజం, లేదా వివక్ష గల సమాజము, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ గల సమాజం. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ గల సమాజాన్ని అట్లనే అర్థం చేసుకొని ఎవరైనా ఏదైనా పాలసీ తీసుకురావాలంటే అట్లనే అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకోకుండా జనరల్గా తీసుకొచ్చింది ఈ దేశంలో సరిపోదు. ఎందుకంటే ఇక్కడ వేలాది ఏళ్ళుగా కులం ఉంది, కులానికి అండగా మతం ఉంది, దాని ఉన్మాదం ఉంది. కనుక ఎందుకు విద్యా విధానంలో రిజర్వేషన్ల ప్రస్తావన ఏది లేదు. ఈ విద్యా విధానంలో రిక్రూట్మెంట్, టీచర్ల రిక్రూట్మెంట్స్ ఎక్కడున్నాయి? ఈ విద్యా విధానము ఏం చెప్తుందంటే వృత్తిపరమైన కోర్సులను మేము తీసుకురావడం కోసము, అభివృద్ధి కోసము ఈ విద్యా విధానాన్ని తీసుకొస్తున్నాము అని అంటున్నారు. వృత్తిపరమైన కోర్సులు అని పైకి చెప్తున్న దగ్గర ఈ కుట్రను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎలా ఈ వృత్తిపరమైన కోర్సులు అంటే ఏ కులం వాళ్ళు ఆ కులానికి సంబంధించిన వృత్తిని ఎంచుకొని అదే కుల వృత్తిని నేర్చుకొని అదే వృత్తిలో ఉండాలనే కుట్ర కూడా ఈ నూతన జాతీయ విద్యా విధానంలో కూడా ఉందనే విషయం మనకు ఈ విధానం చెప్తుంది. మరి దీనిపైన స్పష్టమైన ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కనుక ఈ జాతీయ విద్యా విధానం ముందుకు పోవాలంటే ఈ కులాన్ని తీసుకోకుండా, ఎందుకంటే ఈ దేశంలో లేని వాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళ లేని వాళ్ళని ఎట్లా చూస్తాం మేము? ఎందుకంటే రోహిత్ వేముల లాంటి వాళ్ళు ఉండక తినక చదువుకొని పైకి వచ్చిండు. ఆయనకు రిజర్వేషన్ ఉంది కనుకనే ఆ మాత్రం సెంట్రల్ యూనివర్సిటీ దాకా రాగలిగాడు. మరి నీవు తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యా విధానంలో ఎలాంటి రిజర్వేషన్స్ లేకుండా జనరల్గా ఇస్తే మరి కింది కులాలను మళ్ళీ విద్యకు దూరం చేయడమే ఈ నూతన పాలసీ అని చెప్పి మనకు అర్థమవుతుంది. కనుక ఈ విద్యా విధానాన్ని మనం అందరం
రద్దు చేయాల్సిన అవసరం ఉంది, లేదా దీన్ని విద్యావేత్తలతో, మేధావులతో, ఉపాధ్యాయులతో, మొత్తం ప్రజా సమూహంతో చర్చించి దాన్ని అప్పుడు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. వందనాలు వందనాలయో రోహితు వేముల, మా ఉద్యమకారుల వందనాలయో రోహితు వేముల, నీ విద్యార్థుల వందనాలయో రోహితు వేముల, మా పోరాటాల వందనాలయో రోహితు వేముల, నీ పాదాలకు వందనాలయో రోహితు వేముల. విద్యాలయములోన PhD పట్టా ఉంది, అంబేద్కర్ ఫిలాసఫీని అందరికీ వంచినావు, అంతరాలు లేని సమత రాజ్యముకై పోటుబడి నీవు అంబేద్కరు అడుగులైతవో రోహితు వేముల. ఈ పాలసీ ద్వారా చరిత్ర మొత్తం శూన్యమవుతుంది. చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోవద్దంటే సేదు మింగి సస్తానే, బడికి నన్ను వంపాలే మాయయ్యో, బడికి నన్ను వంపాలే మాయయ్యా ఓయ్యా. చదువుకుంటే ఏం ఇస్తావు బిడ్డ, పురుగులు వస్తాయారా అని తండ్రి. లేదయ్యా, బుద్ధుడు లోకము చదివి జ్ఞానబోధ చేసిందయ్యా, జ్యోతిబా పూలే చదివి జాతిను ధరించిందయ్యా, అంబేద్కర్ చదువులు చదివి రాజ్యాంగం రాసిందయ్యా, గట్లనేనైతానే మాయయ్యో, కట్లు తెంచుకుంటానే మాయయ్యా ఓయ్యా, కట్లు తెంచుకుంటానే మాయయ్యా. ఎడ్యుకేషన్ పాలసీ రద్దు చేయాలనే ఒక డిమాండ్ పెట్టుకోవడం కూడా, అంటే ఒకటి సమావేశము జరిపి కాకుండా ఆ సమావేశానికి ఒక లక్ష్యం ఉండాలి, అది కొనసాగింపు ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఒక చిన్న అంశాన్ని, మన మహాభారతాన్ని చూస్తే పరాభవం జరిగింది అంటే ప్రతీకారం తీర్చుకోవాలి. మహాభారతం అంతా అదే. ప్రతీకారం తీర్చుకోవాలంటే యుద్ధం చేయాలి, గెలవాలి. దుర్యోధనుడికి పరాభవం జరిగింది మయసభలో, వాడు చాలా బాధపడ్డాడు. మనం ఎన్టీఆర్ సినిమా కన్నా చూస్తే అద్భుతమైన దీంతో అసలు నేను ఉండాలా, నేను ఎందుకు ఉండాలి, నేను ఎందుకు బతకాలి, ఇంత పరాభవం జరిగిన తర్వాత నేను బతికి లాభం ఏంటి, చనిపోవాలా, చనిపోతే రాబోయే తరాలు నన్ను ఏమంటారు, ఇట్లా ఇట్లా అంటే ఇబ్బంది పడుతూ ఉంటాడు. తాను ఎన్నుకున్నది ఏంటంటే యుద్ధం చేయాలా, నాశనం చేయాలంటే యుద్ధం ఎందుకు, జూదం ఆడి వాడు గొడవకొడితే ఆ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవచ్చని వాడు రకంగా ప్రతీకారం తీసుకున్నాడు. ద్రౌపదికి అక్కడ పరాభవం జరిగింది. ఆమె ఏం చేసింది, నన్ను ఎవరైతే పరాభవం చేసిందో వాళ్ళ గుండెల్ని చీల్చి ఆ రక్తంలో నా తల ఎడుకల్ని కొరుల్ని నాన్పుతే తప్ప నా ప్రతీకారం నేను తీర్చుకున్నట్టయితుందని ఆమె కూడా శపథం చేసింది. అంటే ఒక్కసారి పరాభవం జరిగితే ఆ ప్రతీకారం తీర్చుకోవడం కొరకు ఎంతకైనా పోవాలి అనేది మహాభారతం చెప్తా ఉంటే మన పుట్టుకనే పరాభవం. మనము మణిపూర్లో చూస్తే నీ గుడ్డలు కూడా తీసిన ద్రౌపది లక్షల కోట్ల మంది సైనికుల్ని చంపే ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని సిద్ధపడ్డ వాళ్ళు దుర్యోధనుని తొడ తీసి పారేసిండ్రు. దుశ్శాసుని గుండె చీల్చి ఆ గుండెను నమిలి ఉమ్మేసే పరిస్థితి ఉంటే ఒక మహిళను, ఇద్దరు మహిళల్ని నగ్నంగా చేసి ఆమె అవయవాలను బహిరంగంగా అవమానపరుస్తూ ఊరేగింపు తీస్తే ఈ భారతదేశం ఎంత ప్రతీకారం తీర్చుకోవాలి, అది ఎంతటి పరాభవం మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ పరాభవానికి తగ్గ ప్రతీకారాలు తీర్చుకునే పరిస్థితుల్లో మన వర్గాలు ఏ సమాజం ఐక్యంగా ఉన్నా ఆ సమాజం ఐక్యంగా అయ్యే దాంట్లో ఉన్న అనేక బలహీనతల్ని భరించలేని ఆ పరాభవం తీర్చుకోవాలని ఒక కసి ఒకవైపు, మన ఐక్యత మన బలం సరిపోవాలి, బలహీనత ఒకవైపు ఆత్మహత్యల వైపు తీసుకొని పోతా ఉంది. వేముల రోహిత్ మొదటి ఆత్మహత్య కాదు. ఈ ఆత్మహత్యల నుంచి బయటపడాలంటే చాలా ఓపికగా ఇక్కడ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఇక్కడ దాడులకు గురి చేయబడుతున్న
ఇవాళ భారతీయ జనతా పార్టీ మన వాళ్ళు మాట్లాడుతూ రాజ్యాంగం తయారు చేస్తున్నామన్నారు. అదంతా ఒకటి ఊటకము. రాజ్యాంగం వాళ్ళు అనుకున్న రాజ్యాంగం అమల్లో తీసుకొని వచ్చేది వాళ్ళు ప్రాక్టీస్లో పెట్టారు. ఇప్పటి దాని మీద వ్యతిరేకత వచ్చి యుద్ధం జరగకూడదని ఇంకా తయారు చేస్తున్నాము, రేపు చేస్తాము, ఎల్లుండి చేస్తాము అని చెప్పి వాడు నీడని చూస్తూ ఉన్నాడు. కానీ ఆచరణలో వాడు రాజ్యాంగాన్ని, వాడు అనుకున్న రాజ్యాంగాన్ని, మానసికంగా అనుకున్న రాజ్యాంగాన్ని వాడు అమల్లో తెచ్చిండు. సిఏఏ అదే. అందరికీ ఓటు కావాలని అంబేద్కర్ మాట్లాడితే అందరికీ ఓటు వద్దని చెప్పి గాంధీ నుంచి చాలామంది ఆ రోజు వాదన చేస్తే ఆ వాదనను నెగ్గి అర్హుడైన ప్రతి భారతీయుడికి, ప్రతి మనిషి ఇక్కడ దేశంలో పుట్టినాడు ఓటేయాలని అంబేద్కర్ మాట్లాడితే ఇవాళ ముస్లింల కొంతమందికి ఏదో పేపర్ ఓటు తీసేసుకున్నామంటేనే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక గుండెకాయలో ఆపేసింది అక్కడ. అది గ్రహించకూడదని చెప్పి ఇంకా మేము రాస్తున్నాము, ఇంకా వస్తుందంటే వాడు భ్రమంలో పెడతా ఉన్నాడు. వాడు మనకంటే చాలా తెలివిగా మనం మరింత పరాభవాన్ని గురి చేసి మనం పరాభవం చెందుతలేము అని మనల్నే ప్రకటింపజేసేటటువంటి పరిస్థితిని వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎంత పరాభవం జరగాలో అంత పరాభవం మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. వాడు 2 క్లాసులు పోయినదని వాడు మాట్లాడుతూ ఉన్నాడు. మహబూబ్ నగర్లో దళితులకు ఇల్లు ఇచ్చేటోడు ఒక్కడితో జీవించింది. వివక్షత చాలా బలంగా ఉంది, లేదనేది కాదు. ఆ వివక్షత కంటే మించిన పరాభవం ముఖ్యం కావాలి. జన్మత ఒక మనిషిని కాకుండా చేసే వివక్షతను ఎదుర్కోవాలంటే ఎన్ని కురుక్షేత్రాలకు మనం సిద్ధపడాలి. మనం ఆ సిద్ధపడలేం కాబట్టి ఆ సిద్ధపడ్డ కొంతమంది చైతన్యవంతులు ఆ బాధను భరించలేక ప్రాణాలు వదిలేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నం జరిగే దాంట్లో వేముల రోహిత్ గారి యొక్క బలిదానము, రోహిత్ వేముల మరణం మరొకసారి సూచించేసింది. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోలేదు, అతను చంపబడ్డాడు. ఈ దేశంలో నడిపొట్టున ఎక్కడైతే కుల వ్యవస్థ ఉందో, ఎక్కడైతే అసమానతలు ఉన్నాయో, ఎక్కడైతే పేదరికం ఉన్నదో, ఎక్కడైతే అంటరాని అసమానతలు ఉన్నాయో వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడినటువంటి రోహిత్ వేముల మరణం ఒక మనందరికీ కూడా సిగ్గుచేటు. ఒక వ్యవస్థని మార్చాలంటే, ఒక వ్యవస్థలో ఆలోచనలు మార్చాలంటే, వాళ్ళ యొక్క ఆలోచనలు ప్రవేశపెట్టాలి అంటే అది మొదట విద్యా వ్యవస్థలోనే ప్రవేశపెట్టాలి. మనువాద ధర్మాన్ని మళ్ళీ మొదలు పెట్టాలి అంటే అది విద్యా వ్యవస్థలోనే మొదలు పెట్టాలనే ఆలోచనతోటే బీజేపీ ప్రభుత్వం మొత్తం విద్యా వ్యవస్థని మార్చడానికి ఒక ప్రయత్నంగా ఈ 2020 విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే రిజర్వేషన్లు ఉండవు. అంటే విద్యార్థులు మెరిట్ స్కాలర్స్. మొదటి అంశం ఏంటంటే మెరిట్ ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళని గుర్తించడం. సహజంగా మనది పేద దేశం. 70% మంది విద్యార్థులు ఇళ్లలో పనులు చేసుకొని తర్వాత స్కూళ్ళకి పోతూ ఉంటారు. అంటే మెరిట్ అనేది అక్కడ కనబడదు. కాబట్టి ఎవరైతే డబ్బు ఉంటారో, డబ్బు పెట్టి చదువుకుంటారో వాళ్ళని మాత్రమే గుర్తిస్తుంది. రిజర్వేషన్లు అనేవి పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఆలోచనతోటే బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది. ఒక యూనివర్సిటీలో జరిగినటువంటి ఇష్యూ మీద మనం ఇక్కడ సమావేశమైనాం కాబట్టి దానికి రిలేటెడ్గానే ఒక అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఎన్ఈపీని రద్దు చేయాలి. ఎన్ఈపీలో ఎన్ని విధానాలు తీసుకొచ్చిండ్రు, దానివల్ల జరుగుతున్నటువంటి నష్టం ఏంటి అనేది ఇందాక వక్తలు మాట్లాడారు. వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఈ ఎస్సీ ఎస్టీ బీసీలని విద్యకు దూరం చేయాలి, సామాజికంగా అణచివేయాలి, ఆర్థికంగా అణచివేయాలి, తద్వారా మనువాదానికి వ్యతిరేకంగా లేచేటువంటి గొంతులు లేకుండా చేయాలి. ఈ భారతదేశంలో మొత్తం కూడా వ్యవస్థనంతా వాళ్ళ చెప్పు చేతుల్లోకి తీసుకోవాలనేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళికతోటి వాళ్ళు ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు పునర్నిర్మాణం కోసం ఈ ఆర్ఎస్ఎస్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఈ ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం ఏంటి అనేటువంటిది మన సమాజానికి అర్థం కావాలి. అది అర్థమైనప్పుడు ఎన్ఈపీ కానీ, ఈరోజు రాజ్యాంగ మార్పు కానీ, జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కానీ, 370 ఆర్టికల్ కానీ, రామాలయం యొక్క తీర్పు సందర్భంలో ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కానీ, ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. ఆయన ఆ రోజు చెప్పాడు, పేదోళ్ళ దగ్గర అంటే బహుజన కులాలు, ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర డబ్బు ఉంటే
ఆయన ఎక్కుపెట్టిన బాణం ఒకటే, వీళ్ళ దగ్గర డబ్బు ఉంటే ప్రశ్నిస్తారు. కాబట్టి ఫస్ట్ మనం డబ్బు లేకుండా చేయాలి. అందుకని ఈరోజు ఇవన్నీ విధానాలు ఈ 2025 పూర్తి అవుతున్నాయి అంటే ఆయన యొక్క ఆలోచన, ఎడ్గే వారి యొక్క ఆలోచన 100 సంవత్సరాల్లో ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలి. కాబట్టి వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని మార్చి వాళ్ళు మనవాద విధానాలతో తీసుకొచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఇక్కడ పెట్టగలిగితే టెక్నికల్గా ఇది హిందూ దేశం అయిపోతుంది. ఆ 100 సంవత్సరాల ఉత్సవాలని హిందూ దేశంలో చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు వాళ్ళు చాలా స్పీడ్గా పనిచేస్తున్నారు. అందులో భాగంగానే మనకు విద్య లేకుండా, ఉపాధి లేకుండా ఆర్థికంగా చిసగొట్టడం కోసం అనేక విధానాలు ఈరోజు అధికారం వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి అనేక విధానాలని తీసుకొస్తున్నారు. రోహిత్ వేములను స్మరించుకుంటూ ఎన్ఈపి అంటే కేంద్ర ప్రభుత్వము మొత్తము మనువాద ఫ్యాసిజంని విద్యార్థులకు విద్యారంగం మీద రుద్దడానికి మరి ఎన్ఈపి అనేటువంటిది 2020లో తీసుకురావడం జరిగింది. అంటే ముఖ్యంగా అంటే ఇంతకుముందు 10+2 ఉండే, ఇప్పుడు దాన్ని 5+3+3+4 చేశారు. అంటే విద్యార్థుల టైం అంటే ఏజ్ డ్యూరేషన్ అదే అంటే 3 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు, అంటే 3 నుండి 8, 8 నుండి 11, 11 నుండి 14, 14 నుండి 18 ఇట్లా ఏజ్ డ్యూరేషన్ పెట్టారు. మేడం చెప్పినట్లు ఇందాక మనకి అంటే వొకేషనల్ కోర్స్ అది మరీ దారుణంగా 6th నుంచే దాని వొకేషనల్ కోర్సుని ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంపీని తీసేయడం జరిగింది, ఎంపీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇంకోటి డిగ్రీని కూడా 4 years చేయడం జరిగింది. అంటే డిగ్రీ ఎగ్జిట్ నువ్వు ఏ టైంలోనైనా ఎగ్జిట్ కావచ్చు. అది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఎగ్జిట్ అవుతావా, సెకండ్ ఇయర్లో అవుతావా, థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో అన్ని ఇష్టం. పూర్తిగా అంటే మొత్తం కంప్లీట్ అంటే ఫైనల్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థికి ఏం ఆలోచన ఉంటుందంటే ఇంకా 1 year అయితే పూర్తిగా నాకు డిగ్రీ కంప్లీట్ అవుతుంది అంటే వాళ్ళు ఏదో ఒక పట్టా ఇచ్చేసి పూర్తిగా పంపిస్తున్నారు. దానివల్ల విద్యారంగం మీద పెద్ద ఎత్తున అది ఒక విద్యారంగాన్ని ధ్వంసం చేసేటటువంటి ఒక పాలసీ. అదేవిధంగా వాళ్ళు ఒక 3 languages ఫార్ములా అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ 3 languages ఫార్ములా ఏంటి అంటే పర్షియన్ కానీ, పాలీ కానీ, సంస్కృత్ కానీ, అంటే రాజ్యాంగం గుర్తించబడినటువంటి భాషలతో పాటు సాంస్కృతికంగా అంటే ఇంతకుముందు భారతదేశంలో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి భాషలతో సహా ఏదైనా భారతదేశానికి సంబంధించినటువంటి లాంగ్వేజెస్ని విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు. అంటే ఇంగ్లీష్ని కంపల్సరీ చేయలేరు వాళ్ళు, అంటే ఇంగ్లీష్ తప్పిస్తే ఈ లాంగ్వేజెస్ని 3ని ఎంచుకోవచ్చు. హిందీ కానీ, ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉన్నట్లు భారతదేశానికి సంబంధించినటువంటి లాంగ్వేజెస్ని ఎంచుకునే అవకాశం అక్కడ కల్పించారు. అది పూర్తిగా విద్యారంగానికి పూర్తిగా ధ్వంసం చేసేటటువంటి ఒక నిబంధన అది. అయితే పూలే కానీ, అంబేద్కర్ కానీ అంటే మనం రాజ్యాంగంని చూసినప్పుడు కూడా మరి ఫండమెంటల్ రైట్స్ కానీ, ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, మరి ప్రియంబుల్ పీఠిక కానీ అంటే అమెరికా అంటే ప్రపంచ చరిత్ర మొత్తం చదివినప్పుడు మాత్రమే మనకి ఏ విధంగా ఉంది సమాజం అనేటువంటి విషయాలు తెలుస్తాయి. ఆ ప్రపంచ చరిత్ర మొత్తం కూడా మరి ఇంగ్లీష్లో ఉంది. ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి చరిత్ర మనం ఎట్లా చదవగలుగుతాం? ఇప్పుడు వొకేషనల్ కోర్సులో కూడా మరి ఏది టైలరింగ్ కానీ, కుమ్మరి పని కానీ, వడ్రంగి కానీ అవి ప్రవేశపెట్టడం. ఇప్పుడు కంప్యూటర్ యుగంలో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నడుస్తున్నటువంటి కాలంలో ఇంకా కులవృత్తులను ప్రోత్సహించే విధంగా ఈ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఆ 3 languages ఫార్ములా అనేటువంటిది పూర్తిగా విద్యారంగాన్ని అంటే విద్యార్థులు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి దళిత బీసీ విద్యార్థులు కూడా ఇంగ్లీష్ని దూరం చేయడానికి అది పూర్తిగా పాలసీ వ్యతిరేకమైంది. ఇప్పుడు నేను తెలంగాణ యూనివర్సిటీలో LLB ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాది డిగ్రీ వరకు మొత్తం తెలుగు మీడియం. ఇప్పుడు పోయేసరికి అంటే ఉన్నత విద్యలు ఎవరు చదివినా కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. ఆ ఇంగ్లీషు పోయి మనం ఇంగ్లీష్లో పోతే అది ఏమర్థమవుతుంది? మనము ప్రైమరీ స్కూల్ నుండే మనం ఇంగ్లీషు కంచె వెళ్ళేస్తారు. కానీ చాలామంది పూలే కానీ, అప్పుడున్న మహానుభావులు కానీ, ఇప్పుడున్న దళిత మేధావులు కానీ ఫస్ట్ చెప్పేది ఏంటంటే మనం ముఖ్యంగా ప్రథమంగా నేర్చుకోవాల్సినటువంటి లాంగ్వేజ్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ని దూరం చేయడానికి ఈ ముఖ్యంగా ఈ ఎన్ఈపి అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఏదైతే వాళ్ళు అంటే మేడం ఇందాక అన్నట్లు భగత్ సింగ్ కథ అంటే భగత్ సింగ్ స్టోరీ, భగత్ సింగ్ పార్లమెంట్లో బాంబు పేసినటువంటి విధానం కానీ, ఆయన వృద్ధి చేయబడినటువంటి అంటే అంత స్టోరీ అతను నిజంగా జరిగినటువంటి ఒక చరిత్రని మరిగినపరిచి రామాయణ మహాభారత్లో గుజరాత్లో అదే చేశారు. గుజరాత్లో అక్కడ ఈ భగత్ సింగ్ స్టోరీని అంటే భగత్ సింగ్ హిస్టరీని తీసేసి అక్కడ రామాయణ మహాభారత అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ ఎన్ఈపిలో. ఇంత దుర్మార్గమైనటువంటి
విద్యా వ్యవస్థని ధ్వంసం చేసేటటువంటి పాలన వీళ్ళు తీసుకొచ్చారు కరోనా కష్టకాలంలో. కాబట్టి మనము ఎన్ఈపిని రద్దు చేసేంత వరకు మన గ్రామ స్థాయిలో కానీ మనం ఉన్న ప్రాంతాల్లో కానీ అందరికీ చెప్పి ఆ ఎన్ఈపి గురించి చర్చ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేటువంటి ఎంత దుర్మార్గం అంటే ఈడబ్ల్యూఎస్ ఇదే లాస్ట్ సైడ్లో మొన్న అంటే 10,000 10,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ వస్తుంది, కానీ ఈ బీసీలు ఉన్నటువంటి వాళ్ళకి 3,000 4,000 ఉంటే సీట్ వస్తలేదు. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి చట్టాలు వీళ్ళు తీసుకొస్తున్నది. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది. అంటే ఇది మొత్తము ప్రైవేటీకరణ, విద్య అనేటువంటిది ప్రైవేటీకరణ చేసి తర్వాత మార్క్స్ ఏదైతే చెప్పిందో క్యాపిటలిజం వైపు దారితీసేటటువంటి పాలసీ ఇది. కాబట్టి మనం అందరం కూడా ఈ పాలసీని వ్యతిరేకించి పోరాటాన్ని అనేటువంటిది ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి రోహిత్ వేముల చనిపోవడానికి కారకులు అయినటువంటి ఈ యొక్క హిందూ వ్యవస్థ, ఈ యొక్క మనవాద వ్యవస్థ అనేది ఈరోజు ఈ దేశాన్ని మొత్తం పరిపాలిస్తూ ఉన్నది. ఈరోజు గ్రామంలో విద్యా వ్యవస్థ అనేది లేకుండా చేస్తూ ఉన్నది. రోహిత్ వేముల అనే అన్నగారు చనిపోయిందంటే ఈరోజు గ్రామంలో కూడా ప్రతి విద్యార్థి కూడా ఎందరో చనిపోయిండు అని లెక్క చేసుకోవాలి మనం. ఈరోజు చనిపోయిన కూడా విజయంలో మనం ముందుండి పోరాటం చేస్తేనే ఈ యొక్క రోహిత్ వేముల గారికి మనము విజయపథంలో నడిపించగలుగుతాము, ఆయన్ని గుర్తించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలి, గ్రామాలకి కూడా మనం ఇటువంటి పోరాటం చేయాలి. ఇటువంటి అందరూ కూడా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎవరికి తెలియదు కాబట్టి ఈ కరోనా టైంలో కూడా ఇది ప్రవేశపెట్టింది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం. కాబట్టి మనం తప్పకుండా మనం అందరూ కూడా సంఖ్యలో బయట సంఖ్యలోకి వెళ్ళి బయటకు వెళ్ళే పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు ప్రత్యేక సెల్యూట్ అన్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.